ఒకడు ఆ ఏరియాలో వాలంటీర్ల మీద కోపంతో అవ్వచ్చు, ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అవ్వచ్చు. కర్ణుడి చావుకు 100 కారణాలు అంటారు. ఓడిపోయినప్పుడు 100 కారణాలు ఉంటాయి, గెలిచినప్పుడు ఒకళ్ళ మీదనే నడుస్తుంది. జగన్ మీదనే గెలిచాడు అంతే. ఓడినప్పుడు 100 కారణాలు లెక్కేయడం ఎందుకు? ఇది ఏ తప్పు జరిగినా అది జగన్ దేనాలి కదా. నేను అనేది అది, జగన్ అనేటువంటి వ్యక్తికే వల్లనే ఓట్లు వచ్చినాయి. జగన్ అనేటువంటి వ్యక్తి తీసుకున్న నిర్ణయాల వల్లనే పోయింది. సింపుల్ లాజిక్ అది. జగన్ వల్లనే గెలిచారు, జగన్ వల్లనే ఓడారు. సింపుల్. బాబు గారు తీసుకున్న నిర్ణయాలు చాప కింద నీరులా, ఒక సంక్షేమం గాని లేదంటే ఒక అమరావతి ఇష్యూ గాని, ఇవన్నీ ప్రజల్లోకి వెళ్ళినయా? ప్రజల్లోకి వెళ్ళడం వల్లే ఆయనకి ఆ స్థాయి గెలుపు సాధ్యమైందా? ప్రధానమైనటువంటిది జగన్ కమ్మ సామాజిక వర్గాన్ని తొక్కేస్తున్నాడు అన్నటువంటి ఒక కసి 5 సంవత్సరాల్లో వాళ్ళలో రగిలింది. ఈ రగిలిన కసి అన్నటువంటిది ఒక్కొక్క కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు 4 ఏళ్లని 5 ఏళ్లని లేదా 10 ఏళ్ళని టచ్ చేశారు. వాళ్ళు చేయగలిగిందంతా చేశారు. ప్రపంచం నలుమూలల నుండి వచ్చారు. ఒక వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకున్నారు. 175 అసెంబ్లీ సెగ్మెంట్స్ కి ఏ అసెంబ్లీ సెగ్మెంట్ కి ఎంత మంది ఉన్నారు ఆ తమ గ్రూపుల్లో లెక్కలేసుకుని ఎవరెవరు ఎన్నెన్ని ఇల్లు టచ్ చేయాలి ఇదంతా ఒక హోంవర్క్ చేసుకున్నారు. ఇదంతా తెలుసు వీళ్ళకి కూడా, జగన్ అభిమానులకి తెలిసి వీళ్ళు ఏంటంటే వాళ్ళు అట్లా చేయడం వల్ల మరింత మాకు పాజిటివ్ అవుతుంది అనుకున్నారు. కానీ వాళ్ళ ఆ కసికి తోడు ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓన్ చేసుకోవడం అన్నటువంటి దాంట్లో జగన్ పాత్ర ఎక్కువ ఉంది. పవన్ కళ్యాణ్ అవమానింప చేయటం పదే తనే పదే మనం కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం. పెళ్ళాలు ఇది మాట్లాడడం తప్పు, వ్యక్తిగత వ్యక్తిత్వ హననం